మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప కనికరం దేవుడు మనకు నిండుగా మెండుగా దయచేశాడు. తన సన్నిధి కాంతిని దేవుడు మన మీద ప్రకాశింపజేశాడు. ప్రభు తన సన్నిధిలో మనలను నిలబెట్టుకొని ఉన్నతమైనటువంటి ఆయన మార్గాలలో మనలను నడిపిస్తూ ఉన్న జీవము కలిగినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. అందరూ రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పాలి సంతోషంగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, పేజీ నంబరు 751 పాత నిబంధనలో. నేను చదువుతాను. 8వ వాక్యాన్ని మీరు వినండి, శబ్దం రాకూడదు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుబెట్టు సరళ వృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక పనేముంది? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురుబెట్టు సరళ వృక్షము వంటి వాడను. చిగురుబెట్టు సరళ వృక్షము వంటి వాడను. ఎఫ్రాయిము దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాడు. ఎఫ్రాయిము నన్ను గూర్చి ఎవ్వరూ విచారణ చేయట్లేదు. నన్ను గూర్చిన బాధ, ఆలోచన, నన్ను గూర్చినటువంటి విధి ఎవ్వరికి లేదు అని చెప్పి ఎఫ్రాయిము జీవము కలిగినటువంటి దేవుణ్ణి, చిగురుబెట్టు సరళ వృక్షము అంటే ఒక చెట్టు ఎప్పుడు చిగురు పెడుతుంది అని అంటే జీవముతో ఉన్నప్పుడు చిగురు పెడుతుంది. జీవము లేకపోతే చిగురు పెట్టదు, చిగురు ఉండదు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అని అంటే, చూడండి, ఆ పైన బొమ్మలతో నాకు ఇక నిమిత్తం ఏమిటి? నేనెవరో తెలుసా? కదలకుండా ఒక చోట నిలబడుకొని ఉన్న బొమ్మను కాదు. నేనెవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుణ్ణి. నేను జీవము కలిగినటువంటి దేవుణ్ణి. ఎఫ్రాయిము, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? ఎందుకు నువ్వు ఆ విధంగా సతమతమైపోతూ ఉన్నావు? నేను ప్రార్థన చేశాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇన్ని రోజుల నుండి ఒక విషయం కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయినా నాకు ప్రతిఫలము కలగట్లేదు. ఎవరు నా ప్రార్థన ఆలకించట్లేదు అని ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? నేనెవరో తెలుసా? చెవులుండి వినలేని బొమ్మను కాదు. చెవులుండి వినలేని బొమ్మను కాదు. నేను ఎవరు అని అంటే, నువ్వు చేయు ప్రతి ప్రార్థనను చెవియొగ్గి ఆలకించువాడను. చెవియొగ్గి ప్రార్థనను ఆలకించి ప్రతిఫలాన్ని కలగజేయువాడను. చెవియొగ్గి ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడను. నేను ఇంత భక్తి చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఎంత పరిచర్య చేశాను, ఎన్ని కానుకలు ఇచ్చాను, నన్ను ఎవరైనా లక్ష్య పెట్టారా? నా గురించి ఎవరైనా విచారణ చేశారా అని నువ్వు అనుకోవద్దు. నీ గురించి నేను విచారణ చేస్తూనే ఉన్నాను. నీ గురించి నేను విచారణ కలిగే ఉన్నాను. నీ మీద ఆలోచన కలిగే ఉన్నాను. నేను ఎఫ్రాయిము, నన్ను విడిచిపెట్టి, జీవము కలిగిన నన్ను విడిచిపెట్టి నీవు బొమ్మల వైపు మల్లుకొని ఉన్నావు.
బొమ్మలు అని అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఏమాత్రమో ప్రయోజనము లేని పరిస్థితి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నాను, మరలా చెప్తాను. మా అమ్మ ఊరికి వెళ్తుంది, బాంబేకి వెళ్ళింది అని అంటే వారము 10 రోజులు పట్టేది అప్పట్లో. వెళ్ళి అక్కడ పనులు చూసుకొని మరలా రావడానికి. ఇప్పుడే ఉంది, ఈరోజు ట్రైన్ ఎక్కితే రేపుండి ఎల్లుండి వచ్చేయచ్చు. ఒక 10 వీలైతే ఒక 15 రోజులు కూడా పట్టినా ఆశ్చర్యపోని అవసరం లేదు. రే నేను బాంబే వెళ్ళేసి వస్తాను అది ఇది అంటే, అబ్బే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని మా అమ్మను సస్యమేరా పొరపాటున కూడా వెళ్ళనీలే. నన్ను వదిలిపెట్టేసి ఎక్కడ వెళ్ళిపోతుందో అని మా అమ్మ చెంగును చేతికి కట్టేసుకొని మా అమ్మ చుట్టూరే తోకలాగా తిరిగేవాడిని. లేదురా వచ్చేస్తానరా, అదిరా ఇదిరా ఎన్ని చెప్పినా ఏం లేదు. పొద్దునుండి సాయంత్రం వరకు బతిమిలాడింది. ఆమెకేమో బస్ టైం అయిపోతుంది. ఇక ఆఖరిలో ఒక బాంబు వేసేది, ఒరే వచ్చేటప్పుడు నీకు సైకిల్ వేస్తానరా అని. సైకిల్ అంటే సంబరం ఏముందంటే, అప్పట్లో సైకిల్ ఉందంటే ఇప్పుడు కారు ఉన్నట్టే. ఇక మా అమ్మను, సరే నువ్వు సరిగ్గా ఒక వారం రోజుల్లో వచ్చేయాలి, ఒక 5 రోజుల్లో వచ్చేయాలి, కొన్ని కండిషన్లు పెట్టి ఇక సైకిల్ వేస్తుందన్న సంబరంతో గ్రౌండ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి అందరికీ, రే మా అమ్మ సైకిల్ వేస్తుంది, నిన్ను ఎదర కూర్చోబెట్టుకుంటాను, నిన్ను వెనక కూర్చోబెట్టుకుంటాను. నేను ఇంచుమించు ఒక 6 మందికి వాగ్దానాలు చేశాను మా ఫ్రెండ్స్కి. మరి నేను ఎక్కడ కూర్చుంటానో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు ఒక 6గురికి వాగ్దానాలు చేశాను. ఇక మా అమ్మ వెళ్ళిపోయింది. ఇదిగో 5 రోజుల్లో వస్తాను అని చెప్పింది. వారమైనా రాలేదు. ఏమిటండి 9 రోజులైనా రాలేదు, 10 రోజులైనా రాలేదు. 15వ రోజు వచ్చింది. నేను గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే గట్టిగా పేరు పెట్టి పిలిచింది. ఇక మా అమ్మ స్వరం నాకు తెలుసు కదా, తిన్నగా ఆడుకుంటున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇటు మా అమ్మ ముఖం చూసి ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. ఆశ ఏంటి, సైకిల్ తీసుకొస్తాను, ఇంట్లో సైకిల్ ఉందని ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి దగ్గర సైకిల్ లేదు. ఇంకొక ఇండ్లు ఉంటే ఆ ఇంటి చుట్టూరు కూడా తిరిగాను, ఎక్కడ సైకిల్ లేదు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మా అమ్మకు సైకిల్ దొక్కేది రాదు కదా. అక్కడ బస్ స్టేషన్లో అక్కడే సెంటర్లో పెట్టేసి వచ్చింది అని ఏమని చెప్పేసి బస్ స్టాండ్కి వెళ్ళాను. అప్పుడు 2, 3 టీ కొట్లు ఉండేవి. అందరిని అడిగాను, ఎవరి దగ్గర లేదు. ఇంటికి వచ్చాను సీరియస్గా. ఎరా అట్ట ఉన్నావంటే, నువ్వేం చెప్పావు ఊరికి వెళ్ళేటప్పుడు? సైకిల్ వేస్తానన్నావు కదా, ఏది సైకిల్? ఒరే ఇస్తాను రాగరా, కంగారు పడకరా అని ఆ బ్యాగులో నుండి ఒక బొమ్మ సైకిల్ తీసింది. ఇప్పుడు నేను ఎంతమందికి వాగ్దానాలు చేశాను ఎమ్మెల్యేలాగా? ఆ బొమ్మ సైకిల్తో నాకేం ప్రయోజనం? ఆ బొమ్మ సైకిల్తో ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఎవరిని ఎక్కించుకొని తొక్కాలి దాని మీద? సైకిలే, దాని పేరు కూడా సైకిలే. కానీ దాని వలన ఎవరికన్నా ప్రయోజనమా, ఉపయోగమా? ఎఫ్రాయిము కూడా జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించట్లేదని అక్కడేదో జరుగుతుందంటే అక్కడికి, ఇక్కడేదో జరుగుతుందంటే ఇక్కడికి, ఆ దేవుడు అంటే ఆ దేవుడు, ఈ దేవుడు అంటే ఈ దేవుడు అని తిరిగి గుమ్మం ఊడదీస్తాడు, గుమ్మం పెడతాడు. కలిసి రాలేదని అది మారుస్తాడు, ఇది మారుస్తాడు. ఏ ప్రయోజనం? మరలా దేవుడు నా ప్రార్థన ఎక్కడ ఆలకించాడు, దేవుడు నన్ను ఎక్కడ అంగీకరించాడు, నా కోసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరున్నారు, నా కోసం విచారణ చేసే వాళ్ళు ఎవరున్నారని చెప్పేసి మరలా ఇంకొక ప్రసంగం. దేవుడు అంటాడు, ఎఫ్రాయిము నువ్వు ఆనుకొని ఆధారపడి ఉన్న బొమ్మలతో నాకు పని లేదు. నేను ఎవరో తెలుసా? నీ ప్రార్థనను ఆలకించేవాడను. నేను ఎవరో తెలుసా? నిన్ను గురించి నీ తల్లి, నీ భార్య, నీ సహోదరుడు, నీ అన్న ఎవరు విచారించకపోయినా నా మనసులో నిన్ను దాచుకొని ఉన్నాను. భూమికి పునాది వేయక మునిపే, సృష్టించబడక మునిపే నా ఆలోచనలో నీవు ఉన్నావు. నిన్ను గురించి విచారణ చేసేవాడను నేనే. నేను తప్ప నిన్ను గురించి విచారణ చేసేవాడు ఎవడు లేడు. నేను నీ గురించి విచారణ చేసేవాడు. నేనెవరో తెలుసా? ఎఫ్రాయిము, నేను చిగురుబెట్టు సరళ వృక్షము వంటి వాడను.
నేను చనిపోయిన వాడను కాదు, చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా? నా ద్వారా నీకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని కలగజేయబోతున్నాను. ఇంతకాలం నష్టపోయావు, ఇంతకాలము ఓడిపోయావు, ఇంతకాలము పడిపోయావు, ఇంతకాలము పోగొట్టుకున్నావు, ఇంతకాలము కోల్పోయావు. చెరువులో పోయింది, వ్యాపారంలో పోయింది, ఉద్యోగంలో పోయింది, ప్రయత్నాల్లో పోయాయి. ప్రతి విషయంలో పోగొట్టుకొని నిరాశ నిస్పృహల మధ్యలో నిస్సాయ స్థితిలో నిలిచి ఉన్నావు. నిరాశల చెరలో బంధించబడ్డావు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిలో నుండి దేవుడు ఒక గొప్ప విడుదల కలగజేయబోతూ ఉన్నాడు, విమోచన కలగజేయబోతూ ఉన్నాడు, ఫలము కలగబోతూ ఉన్నది. ఆయన వలననే ఫలము నీకు అనుగ్రహించబడబోతూ ఉన్నది. ఫలము కలుగును గాక, ఫలము కలుగును గాక. నా వలననే నీకు ఫలము, నా వలననే నీకు ఫలము కలుగుతుంది. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. ఎవరి వలన ఫలము? ఎవరి వలన ఫలము? దేవుని వలననే నీకు ఫలము కలుగుతుంది. ఎఫ్రాయిమును గురించి ఇదే ఈ వారమంతా ఈ హోషేయ పుస్తకం చదవండి. ఎఫ్రాయిమును గురించి ఎన్ని తప్పులున్నాయో. ఎఫ్రాయిమట గాలిని మేస్తాడు, ఎఫ్రాయిమట వ్యభిచారము చేస్తున్నాడు. అట కాదు, ఎఫ్రాయిము వ్యభిచారి. ఎఫ్రాయిము ఎవరో తిప్పివేయని ఒకవైపే కాల్చబడిన అప్పము లాంటి వాడు. రొట్టెను ఒకవైపు కాలిస్తే తింటారా? అటువంటి వాడు ఎఫ్రాయిం. ఏమిటండి? ఎఫ్రాయిమును గురించి మనము మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఈ గ్రంథములోనే ఉంటుంది. ఈ గ్రంథములోనే అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఎఫ్రాయిము వ్యభిచార క్రియలను అభ్యాసము చేస్తూ ఉన్నాడట. ఎఫ్రాయిము మానవ పద్ధతులను అనుసరించి, ఏమనుసరించి ఇప్పుడు పెళ్లి కొడుకు చేశారనుకో, పసుపు రాసి ఏమిటండి జెండా బాతి, అవి మానవ పద్ధతులు. కొన్ని పద్ధతులు ఉంటాయి కదండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 5 బిందెలు పెట్టి కాళ్ళతో తన్ని పద్ధతులు ఉంటాయి కదండి. మానవ పద్ధతులను అనుసరించేవాడు. మానవ పద్ధతులు వేరు, దైవ పద్ధతులు వేరు. అయినా దేవుడు మరలా క్షమించి నిన్ను ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా వలన నీకు ఫలము కలగబోతూ ఉంది. నా వలన నీవు ఫలమును అనుభవించబోతూ ఉన్నావు. నా వలన ఫలము చేత నువ్వు నింపబడబోతూ ఉన్నావు. ఎఫ్రాయిము నేను ఆలకించబోతూ ఉన్నాను. ఆలకించి అద్భుతమైనటువంటి రీతిగా నీ పట్ల నేను కార్యాన్ని జరిగించబోతున్నాను. నా వలననే నీకు ఫలము కలుగునుగాక, ఫలము కలుగునుగాక, ఫలము చేత నింపబడుదువుగాక. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని పొరపాటులు చేసిన, దేవునికి వ్యతిరేకంగా ఇంత బ్రతికిన ఎఫ్రాయిం ఎందుకు? నా గురించి చెప్తాను, మీ గురించి చెప్పండి. మనం ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపలేదు, అవునా కాదు? ఎన్నిసార్లు ఆయన మాటను ధిక్కరించలేదు? వాక్యానుసారంగా బ్రతికావా? బైబిల్ పట్టుకొని చెప్పు. కొన్ని సమయాలలో యేసు ప్రభుని దాటి వెళ్ళలేదు. నోరు తెరిస్తే అబద్ధం ఆడలేదు. నా గురించి చెప్తున్నాను, మీ గురించి నాకెందుకు? చేయలేదా? అయినా ఈరోజు ఇక్కడ నిలబడుకొని ఉన్నాను అని అంటే మహాగణుడైనటువంటి దేవుని కృప, ఆయన కృప నా మీద కృమ్మరించబట్టే మీ మధ్యలో నేను నిలబడుకొని ఉన్నాను. ఆయన కృప మన ఎడల నిండుగా ఉంది గనుకనే మీరు కూడా ఈ రోజున సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో చేరి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన కృపనిచ్చాడు గనుకనే మనము బ్రతికి బట్ట కట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం. క్షమించాడు దేవుడు. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా? నీలో ఏదో చూశాడు దేవుడు, నీలో ఏదో చూశాడు దేవుడు, అది దేవునికి నచ్చింది. అందుకని నీలో ఉన్న సకల దుర్గుణాలు, సకల వ్యతిరేకమైన క్రియలు, సకల విధములైన పాపములు అన్నిటినీ ఆయన కడిగి ఇప్పుడు నిన్ను ఫలభరితంగా మార్చడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నిన్ను ఫలభరితముగా మార్చి తీర్చిదిద్దబోతూ ఉన్నాడు జీవము కలిగినటువంటి దేవుడు. నా వలననే నీకు ఫలము కలగబోతూ ఉంది. నిన్ను ఫలభరితంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. ఏం చూశాడు? ఎఫ్రాయిం. ఎఫ్రాయింలో దేవుడు చూసింది ఏంటి? మనలో ఏముండాలి? మనలను కూడా ఫలము నీకు కలుగుతుంది, మీరు ఫలము చేత నింపబడతారు, ఫలాలను అనుభవిస్తారు అని దేవుడు మనలను కూడా అనడానికి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఏమై ఉండాలి? 2 లేదా 3 మాటలు ఎఫ్రాయిమును గురించినటువంటి. బలహీనతలే చూసి నెత్తి మీద కాలు పెట్టి తొక్కేవాడు కాదు. బలహీనతలలో నుండి మనలను విడిపించి ఆయన కృపనిచ్చి మనలను ఫలభరితంగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. ఏం చూశాడు మనలో ఆయన మనలో చూసింది ఏంటి? చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం. ఎవరు ముందు స్వరం ఎత్తుతారో ఎవరు ముందు స్వరం ఎత్తుతారో వాళ్ళకే ఛాన్స్. ఇప్పుడు నువ్వు ఎత్తావు, తర్వాత వాళ్ళు ఎత్తినప్పుడు కూడా కామగొండాలి. వాళ్ళు కామగొన్నారు. చదువు మరలా. ఎఫ్రాయిము వారు నెమ్మదిగా, ఇంకెవరు వాళ్ళు చదవరు, పోటీ రారు. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఎత్తిన తర్వాత నువ్వు వెళ్ళకూడదు. నెమ్మదిగా మరలా. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. చాలండి. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు అంటే ఎఫ్రాయిములో ఉన్నటువంటి అనుభవం. ఇప్పుడు బలహీనుడు ఎఫ్రాయిం, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఎఫ్రాయిం, దేవునికి విరోధంగా రూపించబడ్డాడు ఎఫ్రాయిం. ఇప్పుడు ఎఫ్రాయిమును ఫలభరితముగా ఆయన ఫలాన్నిచ్చి ఆయన ద్వారా ఫలభరితంగా మార్చిన దేవుడు ఎఫ్రాయిమును ఏం చేయబోతున్నాడంటే, ఎఫ్రాయిమును ఏ విధంగా మార్చబోతున్నాడంటే, ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారిగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలాఢ్యులుగా మార్చడమే కాదు, చదవన్నా దాని తర్వాత, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనస్సునందు ఆనందింతురు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసింతుదురు. 2 చేతులు ఎత్తి చేతులోపుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎఫ్రాయిము వారిని బలాఢ్యులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎఫ్రాయిమీయులు బలాఢ్యులు. వాళ్ళు ఎలాగ ఉంటారు అని అంటే, ద్రాక్షారసము పానము చేసిన వారు సంతోషించున్నట్లు వారు మనస్సునందు ఆనందిస్తారు. వారి బిడ్డలు వాళ్ళను చూసి, స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దిగాలుగా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా మనం కూర్చొని ఉంటాం. పిల్లోడు ఆడుకోవడానికి వెళ్ళి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నిస్సాయంగా ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటే, ఏంటి మా నాన్న ఎట్లా ఉన్నాడు? వెళ్ళి తిన్నగా వంట రూమ్లోకి వెళ్ళి, మమ్మీ డాడీ ఏంటి ఎట్లా ఉన్నాడో? ఏం లేదురా, అప్పిచ్చినోడు అప్పులు ఎక్కువైపోయాను, ఇంటి దగ్గరికి వచ్చాడు, అందుకే ఏం చేయలేక. మమ్మీ ఏంటి డాడీ ఎట్లా ఉన్నాడు? ఏం లేదురా, పంట పోయిందట. ఏమమ్మీ లాటరీ కట్టాడురా, ఎగిరిపోయిందిరా. మమ్మీ ఎవరో దెబ్బలాట పెట్టుకోండి కొట్టారా. ఇవేమి ఉండవు.
మీరు ద్రాక్షారసము త్రాగిన వాడు ఎలాగైతే సంతోషిస్తాడో దేవుడు మీ పట్ల చేయబోయే కార్యాలను బట్టి మీరు సంతోషిస్తూ ఉంటే మీ ముఖాలు మీ బిడ్డలు చూసి వాళ్ళు ఆనందిస్తారట. మీకు అర్థమైందని నేను చెప్పింది? మీకు అర్థమైందని నేను చెప్పింది? నా భాషలో, అంటే మీ భాషలో చెప్పాలంటే నీకు ₹1,00,000 లాటరీ తగిలితే నీ కుమారుడు సంతోషించినట్టు. అర్థమైంది? ఎప్పుడన్నా మాట్లాడరేంటండి? మాట్లాడరేంటి? మానేద్దామా? ఏదో బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకుండా కూర్చున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ద్రాక్షారసము త్రాగినట్టుగా సంతోషిస్తే మీ ముఖాలు చూసి మీ బిడ్డలు ఆనందిస్తారు. తర్వాత ఏమని రాయబడిందంటే, యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించే ఒక కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఉల్లాసముతో నింపబోతూ ఉన్నాడు. నీ హృదయము ఉల్లసించున్నట్లుగా, మనస్సు ఉల్లసించున్నట్లుగా, నీ దేహము ఉల్లసించున్నట్లుగా మీరందరూ ఉల్లసించుదురుగాక, ఉల్లాసము చేత నింపబడుదురుగాక. ఆమేన్. ఏం చేస్తారంటండి? ఉల్లసిస్తారు. ఉల్లసించి పాట పాడే పావురం కాదు పాట పాడేది, నువ్వే పాడాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఉల్లసిస్తా అంటే ఇక్కడ మీరు దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటంటే అది ఎఫ్రాయిము వారు ఏమై ఉన్నారంట అంటే బలాఢ్యులు, బలహీనులు కాదు. ఎవరు? ఒకప్పుడు బలహీనులే. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎఫ్రాయిము వారిని బలాఢ్యులుగా మార్చాడు. అంటే ఎఫ్రాయిములో ఉన్నటువంటి అనుభవం, ఎఫ్రాయిములో ఉన్నటువంటి స్థితి ఏమిటి అని అంటే బలాఢ్యుడిగా మార్చబడ్డాడు, బలాఢ్యుడిగా తీర్చిదిద్దబడ్డాడు, బలాఢ్యుడిగా నడిపించబడుతూ ఉన్నాడు. ఈ రోజున మీ భక్తి జీవితంలో, మీ ప్రార్థన జీవితంలో, మీ ఆధ్యాత్మికమైన జీవితంలో, దేవునికి ఇచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ప్రభు కొరకు నిలబడే విషయంలో, ప్రతి విషయంలో మీరు ఎలాగ మార్చబడాలి అని అంటే బలాఢ్యులుగా మార్చబడాలి. మీలోనున్న బలహీనతను దేవుడు తొలగించబోతున్నాడు. బలము కలిగినటువంటి వారిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నేను మీకు బైబిల్లో కొంతమంది బలాఢ్యులను చూపిస్తాను. దేవుని యొక్క వాక్యంలో మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యము. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. చాలండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. తలలు పైకెత్తండి. ఒకప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఈ యెఫ్తాను బయటికి తరిమేశారు. నీతో మాకు సంబంధం లేదు అని బయటికి తోలేశాడు. ఎఫ్రాయిము అల్లరి మూకతో చేరి తనకిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే గిలాదులో ఒక అనుభవం ఉంది. గిలాదులో ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే బలాఢ్యుడు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలను పట్టుకొని బానిసలుగా చేసుకుని హింసిస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏ యెఫ్తానైతే నీకు మాకు సంబంధము లేదని తోలి బయటికి పడేశారో, బయటికి పంపించేశారో, అదే ఇశ్రాయేలీయులు ఇప్పుడు గిలాదు దగ్గరికి వచ్చి, గిలాదీయుడైనటువంటి యెఫ్తా దగ్గరికి వచ్చి యెఫ్తాతో అంటున్నాడు, యెఫ్తా నువ్వు మాకు అధిపతిగా ఉండి యుద్ధము చెయ్యి. యుద్ధం చెయ్యి. ఒకప్పుడు తృణీకరించిన వారు, ఒకప్పుడు వెక్కిరించి వ్యంగ్యంగా మాట్లాడినవాడు, ఇంకా పైన చాలా కఠినమైనటువంటి కొంచెం మాటలు ఉంటాయి. ఏమండి? ఈ యెఫ్తాను
తృణీకరించిన వారే, యెఫ్తాను తోలివేసిన వారే, యెఫ్తానును వెళ్ళగొట్టిన వారే ఇప్పుడు వచ్చి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటి అని అంటే యెఫ్తా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా ఉన్నాడు. కారణం ఏమిటంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దేవుని సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా విన్నపించుకున్నటువంటి వాడు యెఫ్తా ఇప్పుడు దేవుని ఆత్మచేత రేపబడి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధములో ఒక జయ జెండాను ఎగరవేసి వచ్చిన వాడు యెఫ్తా. రెండు చేతులు పైకెత్తి అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఫ్యాన్లు ఆఫ్ చేస్తే బాగుంటుందేమో, పునుకు పెడుతున్నారు. ఫ్యాన్లు ఆఫ్ చేస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. ఎఫ్రాయిమీలో ఏం చూశాడు ఆయన? బలాఢ్యుడు. గిలాదు ఎవరండి? బలాఢ్యుడు. ఇంకొక మాటను అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి ఒకసారి. యెహోవా దూత వచ్చి ఎవరికి మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉన్నప్పుడు యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలుస్తూ, తలలు పైకి ఎత్తండి. ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఈయనేంటి, ఏదో ఆ పూట భత్యం తీసుకొని వెళ్ళి ఇంట్లో అన్నం వండుకొని, ఎందుకంటే ఇశ్రాయేలీయులు పంట వేస్తే ఇశ్రాయేలీయులు పంటను కోసే టయానికి ఈ మిద్యానీయులు ఏమిటండి, ఈ మిద్యానీయులు వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ పంటనంతా వాళ్ళ ఒంటెలను జీవన సాధనమై ఉన్నటువంటి ప్రతి దాన్ని పాడు చేసి వెళ్తున్నారు. వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక వీళ్ళు కొండల్లోనూ గుహల్లోనూ దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారండి? కొండల్లోనూ మన భాషలో చెప్తాను చూడండి. అప్పులు ఎక్కువైపోయాయి అనుకోండి, మనం ఇక్కడ ఉంటామా? అప్పులు ఎక్కువైతే ఇక్కడ ఉంటామా? మరి మాట్లాడరే. వీళ్ళేం చేశారు అని అంటే వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక కొండల్లోనూ గుహల్లోనూ ఆఖరికి పండించుకుంటున్నటువంటి పంట కూడా జీవన సాధనమై ఉన్నటువంటి ప్రతిదాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందుకని ఏదో ఈ పూట గడుపుకుందాం అని చెప్పి ఒక కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గానుగ ఉంటే ఆ గానుగ చాటున అంత అడ తెచ్చుకొని, అంత పన తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఆ గింజలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. పనలో ఉన్న గింజలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఆల్రెడీ అక్కడికి గిద్యోను వస్తాడని తెలిసి దేవదూత వచ్చి కూర్చొని ఉన్నాడు చెట్టు కింద. ఈయన వచ్చిన వెంటనే వెళ్ళి కనబడాడు. అమ్మో వచ్చాడు, అమ్మోని చూశాడు. చూస్తే అమ్మోనీయుడు కాదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా అండి? చెప్పరేంటండి. ఇప్పుడు వైజాగ్ సైడ్ వెళ్తే వాళ్ళ స్టైల్ వేరు, భీమవరంలో మన స్టైల్ వేరు, గుంటూరు వెళ్తే వాళ్ళ స్టైల్ వేరు. అవునా కాదా? ఏం ప్రసాద్ గారు, అవునా కదా? అక్కడికి వెళ్తే, రాయలసీమ వెళ్తే, కర్ణాటక వెళ్తే, తమిళనాడుకి వెళ్తే మాట్లాడరు ఏంటండి? వెళ్ళలేదంటారా? స్టైల్ వేరు కదా. కాదులే, ఈ విద్యానీయుడు కాదులే. ఇప్పుడు అంటాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఏ బలాఢ్యుడండి? పరాక్రమము పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటావేంటి? లేదయ్యా, నీకు దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు జయించబోతున్నావు, మిద్యానీయులను అందరినీ పారదోలబోతున్నావు, సీమలు దోలినట్టుగా, మిడతలు దోలినట్టుగా. ఎక్కడవుతుందయ్యా? ఎవరో మా పెద్దలు చెప్పేవాడు దేవుడు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం కుదరదు.
ఇగో నేను దేవుని దగ్గర నుండి వచ్చాను చెప్తున్నాను అంటే, అయితే ఇక్కడే ఉండని చెప్పి ఇంటికి వెళ్ళి అర్పణ తీసుకొని వచ్చాడు. ఈ అర్పణ అంగీకరించుకొని ఆ బండ మీద పెట్టమంటే కర్ర తీసుకొని బండను ముట్టిన వెంటనే బండలో నుండి అగ్ని వచ్చి ఆ యొక్క అర్పణను దహించి వేసింది. అబ్బేబ్బే కాదయ్యా, నేను యుద్ధం చేయలేను, కానీ ఇదిగో ఒక పని చేస్తాను, ఇదిగో ఒక గుర్ర బొచ్చు తీసుకొని వచ్చి కళ్ళంలో వేస్తాను, కళ్ళమంతా తడిసిపోవాలి, బొచ్చు తడిసిపోకూడదు, సూచన చూపెట్టన్నాడు. సరే, తెల్లారిన తర్వాత కళ్ళం దగ్గరికి వెళ్తే కళ్ళమంతా తడిసిపోయింది, కానీ బొచ్చు పొడిగా ఉంది. అయ్యా ఏమనుకోవద్దు, ఇంకొక సూచన అడుగుతాను అంటే దేవునికి చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా అడుగుతున్నాడో చూడండి. ఇంకొక సూచన అడుగుతాను, ఇదే బొచ్చు ఇదే కలంలో పెడతాను, రాత్రికి బొచ్చు మాత్రమే తడవాలి, కలమంతా పొడిగా ఉండాలన్నాడు. ఓకే, మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ బొచ్చు నిండా మంచు పడింది, దాన్ని పిండితే గిన్నెలో నీళ్లు పడ్డాయి. ఓకే, అలాగే నేను వెళ్తాను యుద్ధానికి. అప్పుడు వెళ్ళి ప్రకటన చేశాడు ఇశ్రాయేలు యూదా సమాజ మధ్యంలో, రండి మిద్యానీయులతో యుద్ధం చేద్దాం రండి అంటే 32,000 మంది వచ్చారు యుద్ధం చేయడానికి. ఆ కొండ మీద నిలబడితే దేవుడు చూశాడు, ఇంతమందితో చేయిస్తే నా బలం ఏముంది, ఇదిగో గిద్యోను వాళ్ళందరికీ ప్రకటన చేయి, ఎవరైతే భయపడి ఉనికి బెదిరిపోతారో వాళ్ళనందరినీ ఇంటికి వెళ్ళమంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలింది? ఎంతమంది? 32,000 మందిలో 10,000 మంది మిగిలారు. అబ్బే 10,000 మంది కూడా ఎక్కువే, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు, నీళ్ళు తాగమని చెప్పు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో నీళ్ళు తాగుతున్నారు, ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో నీళ్ళు తాగుతున్నారు. ఇది అప్పుడు ఈ బాటలు లేవు. కాలువ దగ్గరికి వెళ్ళి అర్థమైందండి, మోకాళ్ళ మీద పడి కృంగి కొంతమంది నీళ్ళు తాగారు. ఎక్కడ తాగారు? మోకాళ్ళ మీద పడి ఆ నీళ్ళ దగ్గర కృంగి నీళ్ళు తాగారు. మరి కొంతమంది ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను ఇలా తీసుకొని ఇలా తాగేశారు. మోకాళ్ళ మీద పడి కృంగి నీళ్ళు తాగిన వాళ్ళనందరినీ సపరేట్ చేసి ఇలా లాక్కొని నీళ్ళు తాగినటువంటి వాళ్ళను సపరేట్ చేశారు. మోకాళ్ళ మీద పడి కృంగి నీళ్ళు తాగిన వాళ్ళంతా 9,700 మంది పక్కకు పంపించాడు. 10,000 మందిలో ఇట్లా నీళ్ళు తీసుకొని ఏమిటండి లాక్కొని గతికినటువంటి వాళ్ళు 300 మందిని సపరేట్ చేశారు. ఆ 9,700 మందిని వెళ్ళమన్నాడు. 32,000 మందిని వస్తే 22,000 మంది పంపించేశాడు. పోనీలే 10,000 మంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో దాక్కుందాం ఏమనుకున్నాడు, వాళ్ళు ఎలా చేస్తే ఇలా చేస్తే ఏమైపోతుందో ఏంటో అనుకుంటే, ఇప్పుడు ఈ 10,000 మందిలో 9,700 మందిని ఏమిటంటే 9,700 మందిని ఇప్పుడు ఇటు చూడండి అన్న, చూడండి చెప్తా. ఇప్పుడు చూడండి, ఏదన్నా కొంచెం మట్టి అలా సరదాలు రండి అంటే మనకు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కావాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కావాలి, అందరు కావాలి మనకు. 10,000 మంది ఉంటే ఏదో ఒక రకంగా యుద్ధానికి వెళ్దామంటే మళ్ళీ 300 మందిని శేషాన్ని మిగిలిచ్చేది. ఈ 300 మందితోనే నీకు జయాన్ని కలగజేయబోతున్నాను. ఆ 3,000 మంది వెళ్ళారు. వాళ్ళ దెబ్బకు ఇశ్రాయేలీయులు 300 మంది గిద్యోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అమ్మోనీయుల మీదికి మిద్యానీయుల మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు, మిద్యానీయుల సైన్యం మీదికి ఇంకా అప్పటికి ధైర్యం సరిపోట్లే. ఇదిగో గిద్యోను, నీ పనివాడు పూర్వం ఉన్నాడు కదా, తీసుకొని ఒకసారి ఆ దండులోకి వెళ్ళు. నక్కుకుంటా ఆ పనివాంతో కూడా ఆ దండులోకి వెళ్ళేసరికి ఒక 2 సైనికులు మాట్లాడుతున్నారు. నిద్ర పట్ల, మీకు మాత్రం మంచిగా నిద్ర పడుతుంది దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం, మీకు నిద్ర ఇచ్చినందుకు. వాళ్ళకి నిద్ర పట్ల, ఇద్దరికి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. రే, నేను అట్లా పడుకుంటే ఒక కల వచ్చిందిరా. ఏమొచ్చింది? ఒక యవల రొట్టె
దొలుకుంటూ వచ్చి మన మిద్యాను గుడారం మీద పడిందిరా, గుడారం కొప్పకూలిపోయిందిరా. అవునా? ఏంటి ఆ కళ? ఏంటి ఆ కళ? ఏంటంటే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, ఆయన గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులకు జయాన్ని కలగజేయబోతున్నాడు. ఆ మాట విని ఇంతవరకు ఉన్న నీరసం, ఆయాసం అంతా తొలగిపోయి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు యుద్ధానికి వెళ్ళి ఒక జయ జీవితాన్ని పొందుకున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఒక యూట్యూబ్ ఉంది తెలుసా మీకు? అక్కడ యూట్యూబ్లో గిద్యోను జయమని ప్రసంగం చేశాను సేవకుల మీటింగ్. గిద్యోను ఆయుధాలు ఏంటి? ఆ ప్రసంగం వింటే సంఘంలో చెప్పలేదు, సేవకులకి చెప్పాను. గిద్యోను ఎలా జయించాడో, వాళ్ళ ఆయుధాలు ఏంటో మీకు చక్కగా ప్రసంగం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఎవరు? గిద్యోను. ఎంతమందిని చెప్పాను పరాక్రమం కలిగిన బలాఢ్యులు? 1 యెఫ్తా, మర్చిపోయారు, యెఫ్తా. 2వది గిద్యోను. 3వ వ్యక్తిని చూపిస్తాను చూడండి మీరు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 50వ వాక్యం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఈడికి ఈట మోసేవాడు ఒకడు, డాలు మోసేవాడు ఒకడు. అర్థమైందండి? అక్కడొక్కడు ఇక్కడొక్కడు వీడు మధ్యలోకి వెళ్తూ ఉంటాడు బుర్రుమని. దావీదు మాత్రం ఒక్కడే వచ్చాడు. అందరి ఆయుధాల కంటే వాడి ఆయుధాలు ప్రత్యేకం. అందరూ 6 అడుగులు ఉంటే 6 మూరల జానెడు ఉన్నాడు. 6 మూరల జానెడు, అందరికంటే హైటు. ఆయుధాలు కూడా పెద్దవి. ఆయుధాలు కాదు కావాల్సింది, బలాఢ్యుడికి ఉన్నటువంటి గుణం ఉండాలి. ఆయుధాలు కాదు ప్రాముఖ్యం, బలాఢ్యుడికి ఉన్నటువంటి శక్తి ఉండాలి. ఆయుధాలు కాదు ఉండాల్సింది, లోపల బలం ఉండాలి, లోపల స్టామినా ఉండాలి, లోపల శక్తి ఉండాలి. వెళ్ళాడు ఒడిశల రాయితో బారుతోలము లాంటి బలాఢ్యుడైనటువంటి దావీదు గిద్యోనును బోర్ల పడగొట్టగలిగాడు. కత్తి ఖడ్గము ఆయుధం ఉందా? లేదు. ఎవడు ఆయుధం అది? గిద్యోను ఆయుధము యెహోవా ఖడ్గము అన్నాడు. యెఫ్తా అమ్మోనీయులను, గిద్యోను మిద్యానీయులను, దావీదు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును వాడి ఆయుధమే తీసుకొని వాడి తల నరికి తీసుకొని చేత పట్టుకొని వచ్చాడు. దావీదు దగ్గర ఆయుధం లేదు, ఒడిశల రాయి తప్ప ఆయుధం లేదు. వాడి ఆయుధాన్ని తీసుకొని వాడి తల నరికి తీసుకొని వచ్చేసాడు. వాడి ఆయుధాన్ని కూడా తీసుకొచ్చేసాడు. దేవుని బిడ్డలారా, బలాఢ్యుడుగా మనము మార్చబడితే సాతానును వాని ఆయుధములతో వానినే పడగొట్టగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా మార్చబడాలి, తీర్చిదిద్దబడాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన సహాయాన్ని దయచేస్తాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎవరండి అతను? పరాక్రమము కలిగిన బలాఢ్యులు. ఇప్పుడు ఎఫ్రాయిము వారు ఎవరండి? ఎఫ్రాయిమీయులు ఎవరండి? బలాఢ్యుల వంటి వారు. అందుకే ఎఫ్రాయిమును గురించి
ఎఫ్రాయిమును గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు అని అంటే, నేను ఆలకించుచున్నాను, నేను విచారణ చేయుచున్నాను, నేను నీకు ఫలాన్ని దయచేయబోతూ ఉన్నాను. ఫలమును దయచేయడానికి, విచారించడానికి, ఎఫ్రాయిమును గురించి ఆలోచన చేయడానికి ఎఫ్రాయిమును బలాఢ్యునిగా మార్చి, ఏమిటండి, బలాఢ్యునిగా తీర్చిదిద్ది ఉన్నతమైనటువంటి మార్గాలలో నింపి బలపరిచి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం. మరి మనం బలాఢ్యులమా బలహీనులమా? మనం బలాఢ్యులమా బలము లేకుండా ఉన్నటువంటి వాళ్ళమా? మనము బలాఢ్యులమా బలము కోల్పోయి ఉన్నటువంటి వాళ్ళమా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. శోధనలో, బాధలో ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ మూతి మీద కొట్టాలి ఒక దెబ్బ, నీ బలం ఏంటో తెలుస్తుంది. ఆడి చెయ్యి ఇంటికి వెళ్ళి కొడుకును కూతురును తీసుకొని వచ్చి చెయ్యి ఇరిసేంత వరకు నీకు నిద్ర పట్టదు. అదేనా బలం? అది కాదు బలం. ప్రేమతో ప్రతిదాన్ని జయించగలిగే ఒక బలం ఉండాలి. ఆత్మలో బలం ఉండాలి, ఆత్మీయ స్థితిలో బలం ఉండాలి, ప్రార్థనలో బలం ఉండాలి, కృపను పొందుకొని బలము పొందుకోవాలి. బలము పొందుకున్న నీవు బలాఢ్యుడిగా తీర్చిదిద్దబడి ప్రభు కొరకు జీవించగలగాలి. హల్లెలూయా. బలహీనుడవు కాదు, నువ్వు బలాఢ్యుడిగా మార్చబడాలి. అప్పుడే నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అప్పుడే దేవుడు నిన్ను గురించి విచారణ చేస్తాడు. అప్పుడే దేవుని ద్వారా నువ్వు గొప్ప ఫలాన్ని పొందుకోగలుగుతావు. 2వ విషయాన్ని చెప్తాను. జకరియా గ్రంథములోనే 9వ అధ్యాయం 13వ వాక్యం. ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ మాటను. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నా. ఇప్పుడు నేను ఎత్తాను కదా, మీరు కాముగా ఉండాలిగా. మర్చిపోతున్నారు, మీరు గీత దాటిపోతున్నారు. మరలా నేను చదువుతున్నాను. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. ఇప్పుడు మీరు చదవండి. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. ఎఫ్రాయిము వారిని దేనిగా చేస్తున్నాను? చెప్పాలి. దేనిగా చేస్తున్నాను? బాణములుగా చేస్తున్నాను. ఒక్కసారి తలలు పైకెత్తాను. పైన విల్లుంది, కింద బాణం ఉంది. ఉందా లేదా వాక్యంలో? యూదా వారిని విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణముగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒకసారి తలలు పైకెత్తండి చెప్తాను. అదిగో శత్రువు అక్కడ ఉన్నాడు. ఒక 100 మీటర్లు 200 మీటర్లు అవతల శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును పడగొట్టాలంటే కత్తి, ఈట పనిచేయదు. ఏం వాడతారు? బాణం వాడతారు. ఇప్పుడు బాణము ఆ యుద్ధం చేసి ఆయన చేతిలో ఉంది, బాణము ఉంది, ఆ విల్లు ఉంది, బాణము ఉంది. ఆ విల్లులో బాణమును పెట్టి లాగి వదిలితే విల్లు వెళ్తుందా, బాణం వెళ్తుందా? అమ్మా, బాణం వెళ్తుందా, విల్లు వెళ్తుందా? ఏం చెప్పట్లేదు మీరు. విల్లు చేతిలోనే ఉంటాయి. వెళ్ళాల్సిందేంటి? బాణము వెళ్ళి శత్రువుని ఏం చేస్తుంది? గుండెలను చీల్చి పడగొడుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, నీ ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉన్నాడే శత్రువు, నీ ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడే అపవాది, నీ ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయే దురాత్మ సమూహములను, వాటన్నిటిని పడగొట్టే ఒక శక్తి కలిగిన బాణముగా నువ్వు మార్చబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 127వ కీర్తన 4వ చరణం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నేను బాణమును గురించి ప్రసంగం చేశాను, అందులో ఇంకా చాలా వివరంగా ఉంటుంది. మన యూట్యూబ్లోనే ఉంది బాణమును గురించిన ప్రసంగం, అక్కడ వినొచ్చు మీరు. ఖాళీకి కూర్చొని సినిమాలు ఆడు గెలుస్తాడు, ఈడు గెలుస్తాడా, ఆ టీము గెలుస్తుందా, ఈ టీము గెలుస్తుందా అని చూసేదానికి 1 గంట ముందు
ఏదైనా మన ఛానల్లో మీరు చూస్తే వాచింగ్ అవర్ కలిసి వస్తుంది, అంటే మీరు మన పరిచర్యకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఆన్ చేసి పక్కన పెట్టండి. పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా ఫోన్లు, 24 గంటలు ఫోన్లోనే మాట్లాడకుండా కొంచెం పరిచర్య ఈ రకంగా కూడా చేయొచ్చు. మీరు మన యూట్యూబ్ చూస్తే టైం కలిసి వస్తుంది. అప్పుడు మన ఛానల్ మోనిటర్ అయిపోతే మనకు ఆ ఛానల్ ద్వారా డబ్బులు వస్తాయి, పరిచర్య చేసుకోవచ్చు. అట్లయినా సహకరించవచ్చు. సహాయం చేయాలంటే వారధి కట్టేటప్పుడు ఉడత సహాయం చేసినట్టుగా మీరు కూడా ఈ రకంగా కూడా సహాయం చేయొచ్చు. బలవంతుని చేతిలో, చెప్పాలి ఒకసారి, ఎలాంటి వాళ్ళు? బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఎవరు? ఎఫ్రాయిమీలు. ఎఫ్రాయిమీలు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అని అంటే బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉన్నారు. దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు, యవ్వనమందు పుట్టినటువంటి కుమారులు ఏ రకంగా ఉన్నారు అని అంటే బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉన్నారు. బాణము ఏం చేస్తుంది అని అంటే శత్రువుల గుండెలను చీల్చివేస్తుంది. అంటే మీకు విరోధంగా శత్రువు ఉన్నాడు కదా, మీకు విరోధంగా అపవాది ఉన్నాడు కదా, మీకు విరోధంగా శరీర క్రియలు ఉన్నాయి కదా, మీకు విరోధంగా లోక సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ పడగొట్టగలిగే ఒక బాణములాగా నువ్వు మార్చబడాలి. చెప్పాలి 2 చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. యవ్వన కాలమందు ఎవరండి? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. యవ్వన కాలమందు యవ్వనముగా పుట్టినటువంటి కుమారులు. అసలు మీకు ఒక మాట చెప్పాలంటే యవ్వనముగా పుట్టినటువంటి వాళ్ళు బైబిల్లో ఎవరంటే ఆదాము. బాల్య దశ లేదు ఆదాము, అవ్వకు లేదు, ఆది దంపతులకి ఇద్దరికి లేదు, వాళ్ళిద్దరికీ పిల్లల దశ లేదు, యవ్వన దశ. అలాగ చేయబడ్డారు, యవ్వనంగా చేయబడ్డారు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే పుట్టాలి. మరలా చదువు ఆ మాటను. ఎక్కడ పుట్టిన కుమారులు? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో పుట్టాలి. యవ్వన కాలంలో పుట్టాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చెప్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన ఎడల, అంటే పుడితే ఇప్పుడు ఎలా పుట్టాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, పుట్టాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా పుట్టడం అంటే, నీటి మూలముగా అని అంటే బాప్తిస్మము. నీటి మూలముగా అంటే బాప్తిస్మము, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడము. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఏమవ్వాలి? మనము జన్మించాలి. ఇంకా చాలామంది జీవితాలలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి అంటే ఇంచుమించు అందరూ చెప్తారు, ఎవరో కొందరు తప్ప అందరు చెప్తారు, నాకు తెలుసు. ఆత్మ మూలముగా జన్మించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి అంటే, నేను పరిశుద్ధాత్మతో నింపబడి, ఏంటండి, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో రేపబడి ఆత్మతో నడిపించబడి అన్య భాషలతో నేను మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తున్నాను అని అంటే 6 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నీటి మూలముగా జన్మించిన వాడు నీళ్ళల్లో ఎలాగైతే ముంచబడి లేపబడతాడో, ఆత్మ మూలముగా జన్మించిన వాడు పరిశుద్ధాత్మాభిషేకములో నింపబడి, అంటే అభిషేకము పొందుకొని ఆ రకంగా ముంచబడి లేపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేపబడతాడు, ఆ విధంగా లేపబడ. విశ్వసించువాని కడుపులో జీవజలపు నదులు ఉంటాయి, లోపల నదులు ఉంటాయి. ఏమిటండి, గత వారంలోనో అంతకుముందు వారంలోనో మీకు చెప్పాను నేను, కుండ నిండా ఫిల్టర్ వాటర్ పెట్టండి, దానికి కర్చీప్ కట్టండి, క్లాత్ కట్టండి, దాని మీద మూత పెట్టండి, 10 రోజులకి వెళ్ళి చూడండి.
మంచినీళ్ళే కదా. ఆ నీళ్లు పాచి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీళ్లు కదలుతూ ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని ఒప్పుకున్నావంటే పరిశుద్ధాత్ముడు క్రియ చేశాడు. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముని బయటికి తీసుకొని రావడమే ఆరాధన. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక ఉన్నతమైన కృపను నీకు ఇవ్వడమే, నీకు క్షేమము కలగడమే. నువ్వు భాషలతో మాట్లాడడం, వాక్యం చెప్తుంది, భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాన్ని కలగజేసుకుంటున్నాడు. ఇవన్నీ మీరు అనుభవిస్తేనే ఒక బాణములాగా మార్చబడతారు. ఆత్మదేవుడు మీకు బోధిస్తాడు, మిమ్మలను బలపరుస్తాడు, బాణములుగా మార్చి మిమ్మలను తన ఉన్నతమైనటువంటి కృపకు పాత్రలుగా మార్చుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అందుకని యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు ఏ విధంగా, ఏ రకంగా, ఏ మార్గాలలో, ఏ అనుభవాలలో ఏ విధంగా నడిపించబడతారు వాళ్ళు అని అంటే, దేవుని బిడ్డలారా, బలవంతుని చేతిలో. ఎలాగండి? బలవంతుని చేతిలో. ఇటు తలలు పైకెత్తండి. బాణము ఊరుకుంటుంది. ఆ బాణము ఏమిటండి? బలవంతుని చేతిలో ఉంటే, బలవంతుని చేతిలో ఉంటే శత్రువు గుండెలు చీల్చగలుగుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఏమవ్వాలి అని అంటే, బలమును పొందుకొని ఆ బాణమును సంధించగలిగిన నేర్పరి అయినటువంటి వాడిగా మార్చబడాలి. బాణము బలవంతుని చేతిలో ఉండాలి, బలహీనుడి చేతిలో కాదు. బాణము బలవంతుడైన యేసయ్య చేతిలో ఉండాలి, లోకములో కాదు. బాణము బలవంతుడైన యేసయ్య చేతిలో ఉండాలి, సాతాను చేతిలో కాదు. బాణము బలవంతుడైనటువంటి వాని చేతిలో ఉండాలి, సమస్యలో, పాపములో, అక్రమాలలో, అపవిత్రతలో ఉండకూడదు. నీవే ఒక బాణము. ఒక కర్రను తీసుకొని దాన్ని బాగా చిత్రీ చేసి ఆ కర్ర చివరిన ఒక ఇనుప హుక్కును, ఒక ఇనుప చుబను ఆకారం చేసి పెడతారు. అది బాణము. కర్ర మన జీవితము, బాణము దేవుడు, ఆ ఇనుప ఆ మొన దేవుడు మనకిచ్చినటువంటి కృపాభిషేకము. అలా తయారు చేయబడినటువంటి మనము యేసయ్య చేతిలో ఉంటే, యేసయ్య సంధించినప్పుడు, యేసయ్య వదిలినప్పుడు శత్రువు గుండెలను చీల్చగలుగుతాము. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను ఉంటా, ఏంది వినా నువ్వు చెప్పేది నాకేంటి అని అనుకుంటే నువ్వు సంధించబడలేవు. మూలన పెట్టబడుతుంది, తుప్పు పడుతుంది. తర్వాత బలాఢ్యుని చేతిలో మనము ఏనాని అంతేనా? వాడబడతామా? వాడబడలేము. ఒక బాణముగా పరిచర్యలో నువ్వు ఎంతవరకు దేవునికి వాడబడుతున్నావు, పరిచర్యలో ఎంతవరకు దేవుని చేతిలో ఉండి నువ్వు వాడబడే పాత్రగా ఉంటున్నావు. తలలు పైకెత్తి చూడండి. ప్రతిసారి అడుక్కోవాల్సి వస్తుంది. వెనకల అంబుల పొది ఉంటుంది, అంబుల పొది దాన్ని తగిలించుకుంటాడు విల్లుకాడు. ఇటు పట్టుకున్న చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకుంటాడు. ఆ బాణం చేతిలోకి వచ్చి నన్ను ఎందుకు తీసుకున్నావు, నన్ను ఎందుకు అంటదా? చేయి పెట్టాడు అంతే, దొరికా వచ్చింది. వాడబడుతున్నావు, వాడబడు. నేను లేదు, నేను అక్కడే ఉంటాను, నేను అలాగనే ఉంటాను అంటే దేవుడు ఎట్లా వాడుకుంటాడు? ఇప్పుడు నిన్ను తీసినప్పుడు అంతా, వదిలినప్పుడు అంతా ఇక తిన్నగేళ్ళమంటే నువ్వు అలా యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తే వాడతాడా? మాట్లాడరండి. ఎలా తీసినప్పుడు అలా పైకి తారాజుబలాగి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చేస్తే వాడతాడా? ఎప్పుడు వాడతాడు? దేనికైతే గురి పెట్టి వదులుతాడో ఆ గురికి వెళ్ళి తగిలినప్పుడు నిన్ను వాడుతూ ఉంటాడు. అబ్బే ఇంకా 10 బాణాలు ఉన్నాయి కదా పొదిలో, నిండా ఉన్నాయి కదా, నన్నే ఎందుకు వాడుకోవాలి, నేనే కనపడ్డాను అంటదా? ఒక అంబులాగా మెరుగుపెట్టి పొదిలో దాచాడంట.
అంబుల పొది అంటే సంఘం అనుకోవచ్చు, అంబుల పొది ఏంటంటే యేసయ్య హృదయం అనుకోవచ్చు. దేవుడు దాచాడు నిన్ను. ఎందుకు దాచాడో తెలుసా? ఒక యుద్ధం వస్తుంది, ఆ యుద్ధంలో నువ్వు ఒక జయ జీవితాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువుల గుండెలను చీల్చగలగాలి. నీ శత్రువు ఎవరు? ఎదిరింటోడు, పక్కింటోడు కాదు, నీ శరీరమే. నీ శరీరమే ఆత్మకు విరోధముగా శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతుంది. శరీర క్రియలను జయించాలి. రాత్రి చెప్పాం కదా మన వాక్యంలో, ఎక్కడ నేను భ్రష్టుడనైపోదునేమోనని నన్ను నేను నలగొట్టుకొని నా శరీరాన్ని. భ్రష్టుడవైపోతే ప్రభు నీలో ఉండడు. భ్రష్టుడవైపోతే జ్యేష్ఠుల సంఘములో ఉండవు. దేవుని బిడ్డలారా గమనించండి. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కలిగి నీ ఆత్మీయతను నువ్వు కట్టుకొని ప్రభువు కొరకు, ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవాలి. ఎఫ్రాయిమును బాణములుగా చేస్తున్నాడట. ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ ఎంతవరకు బాణాలుగా చేశాడో, మీరు ఎంతవరకు యజమానుడి బలవంతుడి చేతిలో వాడుకునే బాణములాగా సిద్ధపడ్డారో నాకు తెలియదు. అప్పుడప్పుడు ఏబు గారు వచ్చి పండగ రోజున పాస్టర్ అయ్యా డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే ప్రార్థన లేదు, చేపలకు పోవాలి, సినిమాకు పోవాలి, పేకాటకు పోవాలి. ప్రభు పని కంటే, ప్రభు ఆరాధన కంటే నీకు లోక సంబంధమైన కార్యక్రమాలు ముఖ్యమా? నువ్వు ప్రభువుకి ప్రథమ స్థానం అయ్యేంతసేపు ఆశీర్వదించబడలేవు. ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా మొదట ప్రభువుకి, తర్వాతనే ఏదైనా. మనం అలా కాదు. ముందు పని చూసుకొని, ముందు మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి ఆరాధన ఉంటాడు. ఎందుకు ఉండడు? పాస్టర్ గారు ఉంటాడు. అక్కడికి వెళ్ళి మాంసం తెచ్చుకొని, నామకార్థ సంఘాల్లో జరిగినవి చెప్తున్నా, మన జీవితంలో జరగకూడదని తెచ్చుకొని ఇంట్లో పెట్టి ఉడకబెట్టి, ఏమేం తక్కువ కాదు, ముక్కడి కింద ఉడికిందా నువ్వు కేజీన్నర మాంసం తెస్తే 1/2 కేజీ మిగులుతుంది. తర్వాత ప్రభువు స్తోత్రం చెల్లింతుము అని వచ్చేసరికి అన్నీ అయిపోయింటాయి. అక్కడ కూర అయిపోద్ది. నువ్వు వెళ్ళేసరికి నీకు ఉత్త ఎముకలే ఉంటాయి. నమిలి పళ్ళు కొట్టుకోవాలి. నువ్వు ఏంటి కార్యం తెచ్చాను, అది తెచ్చానంటే ఏమోనండి నాకేం తెలుసు. దేవుని బిడ్డలారా, మీరు మొదట దేవుని చేతిలో ఉండండి. దేవుడు నిన్ను వాడుకొనవలసిన విధంగా వాడుకొని, నిన్ను మోయవలసిన విధంగా భుజముల మీద పెట్టుకొని మోస్తాడు. పొది ఎక్కడ తగిలించుకుంటాడండి? భుజం మీద తగిలించుకుంటాడు. ఆ పొదిలో ఒక బాణముగా ఉంటే దేవుడు నిన్ను మోస్తూ ఉంటాడు. అదే బాణం మూలనుంటే ఏమయ్యా, అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? వినాలిగా దేవుని మాటలు. వినడానికే కదా వచ్చింది. దేవుని మాటలేనండి మిమ్మల్ని బాగు చేసేవి, ఏవి బాగు చేయవు. అదే అమ్మును తీసుకెళ్ళి షోకేసులో పెట్టామనుకోండి, షెల్ఫ్లో పెట్టామనుకోండి, ఆయన భుజం మీద మనం ఉండలేం. అందుకే నేనేం చెప్తాను అంటే, మీరు అపవాది చేతిలో ఉండకూడదు, లోకము చేతిలో ఉండకూడదు, పాపము చేతిలో ఉండకూడదు, అలవాట్ల చేతిలో ఉండకూడదు. మీరు నా యేసయ్య చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఆయన చేతిలో మీరుండే సమయం వచ్చినప్పుడు ఆయన స్పందించి నిన్ను వదిలే శత్రువు గుండెలను చేల్చగలిగే ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంతేనా కాదండి? అట్లా కాకుండా వేరే విధంగా చేస్తాడు. యేసయ్య చేతిలో మనం ఉంటే, యేసయ్య చేతిలో మనము నిలవగలిగితే, దేవుడు తన ఉన్నతమైనటువంటి హస్తాన్ని చాపి దేవుడు మనలను బలపరుస్తాడు. ఎలా మారుతాం మనము? బలవంతుని చేతిలో బాణములాగా. ఒక మాటను చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో.
రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని మీరు చదివితే, నీవు వింటిని బాణములను తీసుకొని అతనితో చెప్పగా, అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణములు వేయమని చెప్పగా అతడు బాణములు వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏ బాణం ఇది? కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. బాణం చెప్పేటప్పుడు చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో తెలియదు. ఇట్రా బాణము విల్లు తీసుకో. ఆయన బాణము విల్లు తీసుకున్నాడు. రాజు చేతుల మీద ప్రవక్త చేయి పెట్టాడు. ఆ కిటికీ తెరవమన్నాడు. ఇప్పుడు బాణం విడిచమన్నాడు. ఏ బాణం ఈ బాణము? ఏ బాణం ఈ బాణము? ఏ బాణం ఈ బాణము? యెహోవా రక్షణ బాణము. ఇప్పుడు రాజు వింటిని విల్లును పట్టుకున్నాడు, విల్లును బాణమును పట్టుకున్నాడు. బాణమును పట్టుకుంటే ఇప్పుడు నేను రాజు, ఇతను ఇశ్రాయేల్ రాజు, నేను ప్రవక్తను, ఇట్లాగా పట్టుకొని ఇప్పుడు వదిలమన్నాడు. ఇది ఏ బాణము? యెహోవా రక్షణ. అంటే దాని అర్థం ఏమిటంటే, యెహోవా రక్షణ కలిగి నువ్వు జీవించాలి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. మరి ఈ బాణము కలిగి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన స్థితిలో నువ్వు ముందుకు కొనసాగించబడుతున్నావా? ఈ బాణము కలిగి నీ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుతున్నావా? ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమే, నేనే ఆలకించుచున్నాను. ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుబెట్టు సరళ వృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగుతుంది. నా వలననే నీకు ఫలము కలుగుతూ ఉంది. నా వలన తప్ప నీకెవ్వరు ఫలాన్ని కలగచేయరు. ఎందుకు ఎఫ్రాయిము మీద ఆయన అంత ఆశ పెట్టుకున్నాడంటే, మీరు ఇంకా ఇర్మియా గ్రంథంలో ఒక్క మాట ఉంటుంది, అది చదివించి నేను ముగిస్తాను. మీరు చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ముగిస్తున్నాను నేను నా మాటలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఈ 31వ అధ్యాయములోని ఒక చక్కటి మాట మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతాము. 20వ వాక్యాన్ని చదవండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. చాలండి. చూడండి, ఇంకా అక్కడ కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు ఉన్నాయి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. నువ్వు ఎన్నిసార్లు నన్ను త్రోసివేసినా, ఎన్నిసార్లు నా గాయాలు రేపినా, ఎన్నిసార్లు నీవు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, నేను మాత్రం దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాను. కారణం ఏమిటంటే, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివి, నా ముద్దు బిడ్డ. ఏ బిడ్డ అండి? ముద్దు బిడ్డ. యాకోబుకు యోసేపు ముద్దు బిడ్డ. విచిత్రమైనటువంటి అంగి గుట్టించి ఎంత ప్రేమకు చూసు అని మిగతా బిడ్డలను ఆయన విసర్జించలేదు సుమా. ముద్దు బిడ్డ. అందుకే ఎఫ్రాయిమును గురించినటువంటి అంత ప్రేమ బలాఢ్యుడిగా ఆయన మార్చలేదు. రెండవది, బాణములుగా మారుస్తున్నాడు. మరి ఈ రోజున నీవు బలాఢ్యుడిగా మార్చబడి, బాణములాగా మార్చబడి
ఏమిటండి? ఆయన అమ్ముల పొదిలో, ఆయన చేతిలో, ఆయన పరిచర్యకు వాడుకునే పాత్రగా ఉంటావా? లేకుంటే ఏదో మూలకెళ్ళిపోయి పక్కకుండిపోయి నాకేం సంబంధం లేదు, నేనే, నాకెవరితో పని లేదు అని చెప్పేసి నువ్వు దేవునికి విరోధంగా రూపించబడతావా? ఒకసారి ఆలోచన చేసి ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మ సంబంధమైన స్థితిలో నిన్ను నువ్వు కట్టుకొని ముందుకు కొనసాగించబడు. ఎఫ్రాయిము, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను చూసినప్పుడల్లా, చదవని తర్వాత మాటను, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఎందుకంటే ముందు చెప్పాను కదా, వ్యభిచారి, ఒకవైపు కాల్చబడిన అప్పణము, వ్యభిచార క్రియలను అభ్యసించిన వాడు, ఏమిటండి మనుషుల పద్ధతిని జరిగించువాడు. ఇవన్నీ చూసి ఆయన కడుపులో బాధ, మహాబాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది? కడుపులో మహావేదన కలుగుతుంది. అతని గురించి తలుచుకున్నప్పుడల్లా బాధ కలుగుతుంది. అయినా దేవుడు విడిచిపెట్టకుండా బలాఢ్యుడిగా మార్చుకుంటూ ఉన్నాడు, బలవంతుడిగా మార్చుకుంటూ ఉన్నాడు. అయినా విడిచిపెట్టలేదు, బాణములాగా చేస్తూ ఉన్నాడు. తన అమ్ముల పొదిలో ఉంచుకుంటున్నాడు, భుజం మీద మోస్తూ ఉన్నాడు. పని వచ్చినప్పుడు వాడుకుంటూ ఉన్నాడు. నువ్వు వాడబడుతున్నావా? పక్కన పడవేయబడుతున్నావా? వాడబడతాను అన్న వాళ్ళు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.